ఒక చిన్న మంచి మాట మనము ఇతరులతోటి, మన ఫ్రెండ్స్ తోటి, ఇంకొక వ్యక్తి గురించి కానీ, ఒక పరిస్థితి గురించి కానీ మాట్లాడినప్పుడు జనరల్గా వాళ్ళ మాటలతోటి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాము. వాళ్ళు ఆ వ్యక్తి గురించి కానీ, ఒక పరిస్థితి గురించి కానీ ఏం చెప్పినా కూడా అవునా, నిజమా, అట్లాగా అని వాళ్ళ అభిప్రాయాన్ని మన మైండ్ లోపలికి చేర్చేసుకుంటాము. అంటే మనకి ఉండే అభిప్రాయం కాదు, వాళ్ళ మాటలతోటి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ మాటల్ని మనం యాక్సెప్ట్ చేస్తాము. కానీ ఒక వ్యక్తి కానీ, ఒక పరిస్థితి కానీ మనకి ఉండే ఎక్స్పీరియన్స్ వేరు, ఇతరులకి ఉండే ఎక్స్పీరియన్స్ వేరు. ఎవరి ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంతే తప్ప మనము ఇతరులతోటి ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. ఒక వ్యక్తి కానీ, పరిస్థితి కానీ ఇతరులకి నచ్చకపోవచ్చు, మనకి నచ్చచ్చు. మన పదంలో మనము వెళ్ళాలి, అంతేగాని ఇతరులతోటి ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు.